తెలుగుదేశం పార్టీ కమిటీల నియామకం కాకరేపుతోంది. దాంతో టీడీపీ నాయకత్వం బుజ్జగింపుల పర్వానికి పూనుకుంటోంది. ఇప్పటికే వంగవీటి రాధాను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా పిలిచారు. ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. వంగవీటి రాధాకు 2 ఏళ్ల కూటమి పాలన పూర్తవుతున్న తరుణంలో కూడా ఎటువంటి న్యాయం జరగలేదు అనే మాట బలంగా వినిపిస్తోంది. ఆయనకి అధికారంలోకి రాగానే ఏదో ఒక కీలక బాధ్యతలు అప్పగిస్తారని అనేక మంది అంచనా వేశారు. కానీ కూటమి నాయకత్వం మాత్రం రాధాను దాదాపుగా పక్కన పెట్టేసింది. చివరకు ప్రభుత్వపరమైన పదవులే కాకుండా పార్టీ పదవుల్లో కూడా వంగవీటి రాధాకు ఎక్కడా చోటు లేకుండా చేసింది. వంగవీటి రాధా పేరు కూడా వినిపించకుండా కమిటీ నియామక ప్రక్రియ పూర్తి చేసింది. దీంతో వంగవీటి రాధా అనుచరుల్లో అసంతృప్తి రాజుకుంది. దీన్ని చల్లార్చడం కోసమంటూ టీడీపీ నాయకత్వం రంగంలోకి దిగింది. నేరుగా చంద్రబాబు నాయుడు వంగవీటి రాధాను పిలిచారు, బుజ్జగించే ప్రయత్నం చేశారు. త్వరలోనే తగిన స్థానంలో న్యాయం చేస్తాం అనే రీతిలో హామీ ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతుంది. అంటే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేస్తారు అనే ప్రచారాన్ని తగ్గట్టుగా నిర్ణయం తీసుకుంటారా, కాకుంటే రాజ్యసభ సీటుకి ఆయన పేరుని పరిశీలిస్తారా, ఈ రెండు కాకుంటే ఏదైనా నామినేటెడ్ పోస్ట్తో వంగవీటి రాధాని సంతృప్తి పరుస్తారా, ఏం చేస్తారన్న విషయంలో మాత్రం ఇప్పటివరకైతే స్పష్టత లేదు. కానీ చంద్రబాబు వంగవీటి రాధాను పిలిచి బుజ్జగించినటువంటి తరుణంలో ఇదొక ఆసక్తికర పరిణామంగా చూడాల్సి ఉంటుంది. టీడీపీ నేతల్లో పెరుగుతున్న అసంతృప్తి ఛాయలు ప్రభావం ఎంతుందో చాటుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. సరిగ్గా వంగవీటి రాధాను ఈ తీరున బుజ్జగించడానికి టీడీపీ నాయకత్వం పూనుకున్న తరుణంలోనే మహాసేన రాజేష్ కూడా అసంతృప్తిని వెళ్ళగక్కుతున్నారు. తనకు అన్యాయం జరిగింది అనే వాదనను మరింతగా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇది దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినట్టే అనే తీరును కూడా ఆయన క్యాంప్ ప్రచారాన్ని ప్రారంభించింది. అయినప్పటికీ కూడా టీడీపీ నాయకత్వం మాత్రం మహాసేన రాజేష్ కనీసంగా కూడా పరిగణలో తీసుకోవడానికి సిద్ధం కనిపించట్లేదు. మహాసేన రాజేష్ని పిలిచి బుజ్జగించి నచ్చజెప్పి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి అలా ఏదో తీరున ఆయనకి తగిన స్థానం ఇచ్చే దిశలో ఆలోచన చేస్తున్నామన్న సంకేతం ఇవ్వడానికి సైతం టీడీపీ నాయకత్వం సిద్ధంగా లేదు. దీంతో మహాసేన రాజేష్ని పూర్తిగా పక్కన పెట్టేసినట్టే అనే ప్రచారం అయితే సాగుతోంది. మహాసేన రాజేష్కి తెలుగుదేశం పార్టీ ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోయినప్పటికీ, ఆయన్ని పూర్తిగా పక్కన పెట్టేసినప్పటికీ రాజేష్కి అన్యాయం జరిగింది అనే మాటే వినిపిస్తున్న దాఖలాలు లేవు. కేవలం మహాసేన రాజేష్ సొంత అనుచరులు, ఆయన మీడియా, ఆయన సంబంధించినటువంటి వాళ్ళ స్వరమే తప్ప ఇతరుల నుంచి అలాంటి వాదనే వినిపించట్లేదు. దాంతో టీడీపీ నాయకత్వం కూడా మహాసేన రాజేష్ని లైట్ తీసుకున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మహాసేన రాజేష్ని ఆ తీరున ట్రీట్ చేస్తుంటే వంగవీటి రాధాకు మాత్రం ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినటువంటి వైనమే కీలకంగా భావించాల్సి ఉంటుంది. వంగవీటి రాధా 2019 ఎన్నికల ముంగిట వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరారు. 2019లో టీడీపీ ఓడిపోయింది కాబట్టి రాధాకి తగిన అవకాశాలు రాలేదు అని అంతా భావించారు. 2024లో తెలుగుదేశం పార్టీ కూటమిగా గద్దెను ఎక్కిన తర్వాత కూడా 2 ఏళ్లు గతించిపోయినా ఎప్పటికీ ఎక్కడా అకామిడేట్ చేయకపోవడం పట్ల చాలా అసహనం మొదలవుతుంది. అనేక మంది వంగవీటి రాధా అనుచరుల్లో ఈ ఆక్రోశం వెల్లడవుతోంది. ఈ తరుణంలోనే టీడీపీ నాయకత్వం ఇప్పుడు బుజ్జగింపుల వైపు మళ్ళినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. సరిగ్గా ఇదే తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది టీడీపీ నేతల్లో కూడా ఇలాంటి అసంతృప్తులు, అలకలు, ఆగ్రహాలు పెళ్లిబికే పరిస్థితి అయితే కనిపిస్తుంది. టీడీపీ నాయకత్వం ఎంతమందిని పరిగణలో తీసుకుంటుంది, ఏ తీరున సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది, ఇదంతా కీలకమైనటువంటి విషయం. పార్టీ కమిటీల వ్యవహారం పూర్తి కాగానే, కమిటీల గురించి పూర్తి స్థాయిలో అధికారిక ప్రకటన వెలువడగానే అనేక మందిలో రాజుకున్నటువంటి అసంతృప్తి ఛాయలైతే ఇప్పుడు టీడీపీ నాయకత్వాన్ని చుట్టుముడుతున్నాయి. అందులో వంగవీటి రాధా బుజ్జగింపు ప్రయత్నాలు దాదాపుగా సక్సెస్ అయినట్టుగా కనిపిస్తుంది. మరి మిగిలినటువంటి నేతలు ఎంతమంది ఏ తీరున సాగుతారు, ఎలా వ్యవహరిస్తారు, ఎంతమందిని టీడీపీ నాయకత్వం దారికి తెచ్చుకునే ప్రయత్నంలో సక్సెస్ అవుతుంది, ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి అంశాలు.